వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. శ్రీరామ్తో నా రామరాజ్యం ఛానల్ అనే అంశంపై విశ్లేషణ. ఒకే విధంగా పద్ధతి ప్రకారం డ్యూటీగా పనిచేస్తే, నిక్కశక్కంగా పనిచేస్తే, ప్రజల కోసం పనిచేస్తే, ఆత్మ సంతృప్తి కోసం పనిచేస్తే వాళ్ళకి ఎంత వరకు అయినా సహాయ సహకారాలు ఉంటాయి. అది దేవుని సహాయ సహకారాలు అని నేను అంటున్నా. ఈ సమాజంలో అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, స్వార్థపరులు కావచ్చు, స్వార్థానికి సంబంధించిన అనేక రకాల అంశాలపై దృష్టి సారించే మహానేతలు కావచ్చు, ఎవరితో పని లేదు. నా ఆత్మ సంతృప్తి, నేను ఈ డ్యూటీ చేస్తున్నా, ఈ డ్యూటీలో కరెక్ట్ అంశం మీద ఉంటే ఆత్మ సంతృప్తి సారు అనే నినాదం ప్రస్తుతం పులివెందులకు వచ్చినటువంటి సిఐ శ్రీరామ్. ఆయన గురించి విన్నా, ఆయన గురించి తెలుసుకున్నా, ఆయన గురించి మీడియాలో కథలు 30 రోజుల కంటే ఎక్కువ ఉన్నాడంట. ఎక్కడికి వెళ్ళినా బాడిగకు ఇల్లు తీసుకునే లోపల, సామాన్లు సర్దుకునే లోపల ఆయన ట్రాన్స్ఫర్ అవుతాడు అంట. అటువంటి సిఐ శ్రీరామ్ పులివెందులకు వచ్చాడు. పులివెందులకు వచ్చిన వెంటనే నేను కూడా సీనియర్ జర్నలిస్ట్, నాది రామరాజ్యం ఛానల్. నేను నూతనంగా కవితలు ప్రారంభించే సమయం, ఆ కవితల ఆవిష్కరణకు రావాల్సిందిగా ఆహ్వానానికి వెళ్ళా. సిఐ శ్రీరామ్ కలిశా స్టేషన్లో. ఆనందంగా, ఆహ్లాదంగా ఆయన రిసీవింగ్ బాగుంది. అంటే పోలీస్ అధికారి చేష్టలు, చేతులు, చేతి వాటాలు చాలా ఉంటాయి. కానీ శ్రీరామ్ సిఐని కలిసినప్పుడు చేతులు కలిపేది, ఆయన మాటల చేష్టలు, ఆయన తీరు శబాస్ అనిపించింది. అందుకే నా కవితల పుస్తక ఆవిష్కరణకు ఆయన్ను ఆహ్వానించా. ఏదో బిజీగా ఉన్నాడో లేదో తెలియదు కానీ రాలేదు. ప్రస్తుతం నా పుస్తక ఆవిష్కరణ తర్వాత ఎందుకు పుస్తకాన్ని ఆయనకు అందించాలని తపన. ఒక జర్నలిస్టుగా చెప్పాను కదా, ఆత్మసంతృప్తి ఉంటే మానవుడు దేవుడే దయ చూపుతాడు. ఇటువంటివన్నీ ఏమీ పనికి రావు. ఇది తెలుసుకోవాల్సింది. నిక్కశక్కంగా విధుల పట్ల ఉండే వాళ్ళు, జర్నలిజం పట్ల ఉండే వాళ్ళు తెలుసుకోవాలి అని నా రామరాజ్యం ఛానల్కు శ్రీరామును ఆహ్వానించా. అంటే గొప్ప విషయమే అని నేను అనుకుంటున్నా. ఈ రాముని పేరుతోనే ఇంకొక రాముడు వచ్చాడు. రావణ రాజ్యం. కోళ్ళు కోసుకుంటాడు, యాటలు తెగేస్తాడు. ఆయన రామరాజ్యం ఒక జర్నలిజాన్నే తొక్కా పట్టుకొని పోలీస్ స్టేషన్ నుంచి ఎల్లగొట్టిన ఆ రాముడు ఒక రాముడు ఉన్నాడు. ఇది పేరు పెట్టుకుంటే సరిపోదు. రామరాజ్యం ఛానల్ అని, శ్రీరామ్ అని, శ్రీరాముడు అని పెట్టుకుంటే సరిపోదు. విధుల పట్ల, చేష్టల పట్ల ఉండే ప్రజలకు నీ అవసరం ఏమిటి? ఇప్పుడు సమాజం ఘోరాతి-ఘోరంగా ఫెయిల్యూర్ అవుతుండడానికి ప్రధాన కారణం ఎవరి పని వాళ్ళు చేయకపోవడమే. రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, అటు తర్వాత న్యాయ వ్యవస్థ కావచ్చు, ఎవరి పనులు వాళ్ళు సరిగా చేయకపోవడం వల్లనే సమాజం భ్రష్టు పడుతూ ఉంది. అయినా ఖచ్చితంగా పనిచేసే వాళ్లకు వేధింపులు తప్పవు. ఇప్పుడు వచ్చిన శ్రీరామ్ మాదిరి
అడవికి పంపిన సీతకే రామ రాజ్యం కోసం పోరాడిన రామునికే నిందలు తప్పలేదు కానీ తలొగ్గలేదు. ఇప్పటికీ రాముని గురించే తలంచుకుంటున్నాం. ఆశామాషి కాదు, రాముని పేరు వాడుకొని రాముని పేరు పెట్టుకున్న వాళ్ళకి ఒక నినాదం ఉంటుంది. ఆ నినాదం రామరాజ్యం ఛానల్. రామ పేరు, రామ బాణం మీ దృష్టిలో పెట్టుకోండి. సమాజం కోసం, రామరాజ్యం స్థాపన కోసం హే రామ్ అని చనిపోయిన గాంధీ చివరి మాట హే రామ్. గుర్తు పెట్టుకోండి సమాజం. నేను ఇది ఎక్కువ చెప్పడం కాదు, వేరే అధికారులను తక్కువగా సూచించడం కాదు. నిజాలు నిదానం అనేది అందరికీ ఇది వర్తిస్తుంది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.